ఈవెన్ కూకట వేళ్లతో పెళ్ళగించబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈవెన్ ముగ్గురు స్త్రీల ద్వారా నువ్వు మోసపోయావు, అవునా కాదా? కుటుంబ సభ్యుల ద్వారా నువ్వు గాయపరచబడ్డావు. ఈవెన్ 14 సంవత్సరాల క్రితం చాలా ఉన్నతంగా చాలా రాజకీయ నాయకులు అధికారుల మధ్యలో నువ్వు వెళ్తూ వచ్చుతూ ఉండేవాడివి, అవునా కదా? ఎస్, నీ కుటుంబంలో ఇంకొక 2 వ్యక్తులు నాకు కనబడుతున్నారు. ఏమైనా బిడ్డకి 2 వ్యక్తులు నాకు కనబడుతున్నారు. స్త్రీలు కనబడుతున్నారు. ఒక చెల్లి ఉంది, అమ్మ ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, దేవాది దేవుడు వాళ్ళ ఎదుట నిన్ను సజీవంగా ఉంచబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు బ్రతికి జీవించబోతున్నావు. ఇప్పుడే నీ రక్తం అంతా ఈవెన్ 9 పాయింట్లు 8 పాయింట్లు అని చెప్తున్న డాక్టర్ 13 పాయింట్లు పెంచబోతున్నాడు. అనుకుంటున్నావు రాత్రులు నిద్ర పట్టకుండా, ఈవెన్ వికారం లాగా చిరాకులాగా ఏవో చీకటి శక్తుల శబ్దాలు వింటూ ఏవో ఒక మనసులో జరిగిపోయిన గతాలన్నీ చేసేసిన ప్రతి ఒక్క దోషము నీ మధ్యలోనికి వచ్చి నిన్ను రేగుతున్నాయి. నువ్వు గాఢంగా 2 వ్యక్తులను గౌరవించావు, ప్రేమించావు, వాళ్ళ వల్ల నువ్వు మోసపోయావు. అది కూడా వాస్తవం. దేవుడు చెప్తున్నాడు, ఆ 2 కుటుంబాల వల్ల నువ్వు విస్తారంగా చాలా ప్రేమించావు, గౌరవించావు ఆ 2 కుటుంబాలని. ఆ 2 కుటుంబాల వాళ్ళ ద్వారానే నీకు ఈ శాపం, ఈ యొక్క శ్రద్ధపడి శక్తిని ఆవరించున్నాయి. ఈవెన్ ఇది ఒక్కసారిగా కాదు, స్లోగా నీలోనికి వెళ్ళేటట్లుగా అనేక మంది నీ ధనాన్ని మింగేశారు, నీ సమయాన్ని మింగేశారు, నీ రాజ టీవీని మింగేశారు. ఏనాడు ఈవెన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఎదుట కూడా నీ తల పైకెత్తుకుని ఉండేవాడివి. చెప్పండి. ఈవెన్ ఎప్పుడు నీ చెయ్యి అనేకులకు పెట్టింది కానీ తీసుకోలేదు, అనేకులకు నిలబడ్డావు, అనేకులకు. ఇప్పుడైతే ఈ ఎముకలు, ఇవి జాయింట్ పెయిన్స్ ఇవి నిలబెట్టలేకపోతున్నాయి. ఎస్, నిజమా కదా? అయ్యగారు త్వరగా రావాలి, ఎట్లా రావాలి? అలా ఈవెన్ నీ బాబుకి ఇక్కడ ఇవి వదిలేస్తున్నాయి. రెండవది బ్లడ్లో ఇన్ఫెక్షన్ కనబడుతున్నాయి. మూడవది ఈవెన్ అన్నం వెళ్ళనివ్వకుండా, ఆ నీళ్ళు వెళ్ళనివ్వకుండా దరిదాపులు ఒక 7-8 నెలలు పైవటి నుంచి దాడి భయంకరంగా జరుగుతూ వస్తుంది. ఈవెన్ ఈయన కళ్ళు మూసుకుంటే చనిపోతానేమో, నా ఫ్యామిలీ ఏమైపోతుంది, నా లైఫ్ ఏమైపోతుంది అని ఒక్కొక్కసారి ఎన్ని లాగేస్తూ ఉంటాయి. ఇప్పుడే అగ్ని జ్వాలల అభిషేకం రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడే ఫైర్ యేసు క్రీస్తు నామములో ఆన్మర తకోరు ఎలాందర బలబల. ఇప్పుడే దేవుని యొక్క రక్తకోట అభిషేకం. ఇప్పుడే నీ ప్రేగులను దేవుడు శుద్ధి చేస్తున్నాడు. ప్రేగుల్లోకి పెట్టిన శాతపడి శక్తిని ఇప్పుడే విడుదల కలుగుతున్నాయి. ఏమాత్రం అన్నం మీద లేకుండా, ఏమాత్రము మంచినీళ్ళు కూడా త్రాగడానికి అసహించుకుంటున్నావు. ఈవెన్ ఇప్పుడే నీ బాడీలో 3 అవయవాల నుండి దేవునికి శక్తి రిలీజ్ అవుతున్నాయి. మొత్తం అవయవాలు రిలీజ్ అవుతున్నాయి. ఈవెన్ నువ్వు ఒక స్త్రీని చాలా ఇబ్బందులు పెట్టావు మీ కుటుంబంలో. దేవుడు నాతో చెప్తున్నాడు, మీ ఫ్యామిలీలో ఒక శోభ. యు ఆర్ మ్యారీడ్, అన్మ్యారీడ్?
ఈవెన్ అన్మ్యారీడ్ మ్యారేజ్ ఈ కూతురు అదే మరి మాట్లాడుతుంటే మాట్లాడమే కూతురుని చాలా డిస్టర్బ్ చేశావు. ఈ గతంలో ఈ బిడ్డను చాలా గాయపరిచావు. హల్లెలూయా. ఈ బిడ్డ చెప్పినట్లుగా నువ్వు 3-4 విషయాల్లో వినలేదు. నిజమా కాదా? ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడే నిన్ను విడుదల ఇవ్వబోతున్నాడు. నీ భర్త చనిపోడు, బ్రతికి జీవించబోతున్నాడు. హల్లెలూయా. అనేకులకు మీరు అన్నం పెట్టారు. ఈవెన్ నువ్వు చాలా నూతనమైన సున్నితమైన మనస్సాక్షి కలిగిన కూతురు. ఈవెన్ ఈ రోజు అతను ఎంత మందికి వెనకాల వెళ్ళారో, ఎంత మందికి సహాయం చేశాడో వాళ్ళందరూ విడిచిపెట్టేశారు. అందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు నేను ఏమో వెంటాడుతుందో తెలుసా? మరణ బుద్ధుతో వెంటాడుతుంది. నేను పట్టుకెళ్ళిపోవాలని నీ రక్తాన్ని పీలుస్తున్నాను. ఇవి డాక్టర్లకు తెలీదు, ఇది లోకానికి తెలీదు. మనుషులు అనుకుంటారు ఏంటంటే మన పరిస్థితులను బట్టి ఇలా అయిందని చెప్పి వైద్యం జరిగిస్తారు. ఇది వైద్యం ద్వారా వచ్చేది కాదు. నజరుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా, యేసుక్రీస్తు నామములో కళ్ళు మూసుకో. యేసుక్రీస్తు నామములో ఈ రోజు నేను ప్రవచిస్తున్నాను. నా కుమారుడు, నీ పేరేటమ్మా? సతీబాబు గారు. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో నీతో చెప్తున్నాను, నీ నోరు కూడా చాలా దుర్భాషలు మీ పెదవుల ద్వారా ఈవెన్ చాలా రెబల్గా మాట్లాడేవారు. చాలా నమ్మక ద్రోహం చేశారు. నేను కొన్ని కుటుంబాలు నమ్మి మీ చేతుల ద్వారా బిడ్డ చెప్పినా సరే వినకుండా అనేక కుటుంబాలకు హెల్ప్ చేసుకుంటూ పోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దాతృత్వం, ఆ మంచితనము ఉండడం బట్టి దైవజనుల ద్వారా ఇక్కడికి మేము తీసుకురావడం జరిగింది. ఆ బిడ్డ చెప్పడం, మీరు చెప్పడం, మీరు చెప్పారా? అక్కడే సువార్త ఈ బాబు లేచి ప్రకాశించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి దురాత్మ క్రియలన్నీ ఇప్పుడే మరణాన్ని తీసుకొచ్చి బాధ పెట్టాలని చూస్తున్నా, కుటుంబాన్ని ఒంటరితనం చేయాలని చూస్తున్నా అంధకార శక్తులని ఇప్పుడే నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి. యథావిధిగా మీరు రాజకీయ నాయకులతో వెళ్ళబోతున్నారు. యథావిధిగా మీరు అధికారం పొందుకోబోతున్నారు. గుండెలు వస్తున్న నొప్పిని దేవుడు స్వస్థపరచబోతున్నారు. ఓ మేము 2-3 ముద్దలు తిన్నప్పటికీ లోనికి వెళ్ళకుండా అడ్డు చేస్తున్నా ఆ యొక్క జీర్ణాశయాన్ని దేవుడు, ఆ లివర్ ని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఇప్పుడే నీ మీద తురాగుడాత్మ, ఆ పాపపాత్మ, వేశ్యపు ఆత్మ, ఇప్పుడే మోసపరచు ఆత్మ, వేరే వేరే చోట రహస్యంగా వెళ్ళిన ఆ ప్రాంతాలకి బలం ఉన్నప్పుడు జరిగిన ప్రతి ఒక్క శాపములు నాదపడితే యేసయ్యా తెలుసో తెలియకో నేను చేసిన పాపాలని నేను ఎదిరించిన నా కుటుంబస్తులను బట్టి ఇదిగో నా మీదకి వచ్చిన 2 ఇతర వ్యక్తుల ద్వారా వచ్చిన ఈ యొక్క శాతపడి నుంచి యేసయ్యా నన్ను విడిపించండి, నన్ను బ్రతికించండి. ఇప్పుడే నువ్వు లేకపోతున్నావు. ఇప్పుడే నువ్వు కొంచెం కూడా ఒక 10 నిమిషాలు కూడా నిలబడలేవు, ఒక పావు గంట కూడా నిలబడలేవు. అవునా కాదా? హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఇప్పుడు లేకపోతున్నావు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుని శక్తి, దేవునికి అభిషేకము, మానవాతీతమైన అభిషేకము ఇప్పుడే విడుదలవ్వబోతున్నాడు. ఇప్పుడే గౌరవనీయులు సత్యబాబు గారు దేవుడి మిమ్మల్ని లేకపోతున్నాడు. ఎముకలకు రక్తము క్రొత్త రక్తంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూసి
నీ యొక్క గౌరవాన్ని చూసి, నీ పరపతిని చూసి ఓర్వలేని వాళ్ళు, ఓ మీ కుటుంబం తమ సంబంధించిన దగ్గర వాళ్ళు ఈ యొక్క కీడు చేయించారు. హల్లెలూయా. ఇప్పుడే దాన్ని విడిపించబోతున్నారు. హల్లెలూయా. నీ బిడ్డలు ఆనందించబోతున్నారు. హల్లెలూయా. యేసు అధికార నామములో ఇప్పుడే విడుదల, బయటికి గెట్ అవుట్, బయటికి రవాణా చూపిస్తున్నారు. యేసు నామములో, యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కళ్ళు మూసుకో. విడుదల. ఫైర్, ఫైర్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నుంచి ఇదంతా నొప్పి వస్తూ ఉంటాయి, అవునా కాదు? ఇక్కడ నుంచి లోనకి నరంలోనికి లాగుతుంటాయి, నొప్పి వస్తూ ఉంటుంది, అవునా కదా? గట్టిగా చెప్పవయ్యా. ఎస్, ఇప్పుడు నీకు స్వస్థత ఇచ్చేస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ హస్బెండ్, హల్లెలూయా. మీరు, హల్లెలూయా. మీ అన్న దేవుడు స్వస్థపరిచేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి కాదు, 16 దురాత్మ శక్తులు బయటికి పోయారు. ఒకటి కాదు, రెండు కాదు, 16 దురాత్మ శక్తులు. ధనం వేస్ట్ అయ్యింది, ఈవెన్ పరపతి వేస్ట్ అయ్యింది. మీకున్నటువంటి ఈవెన్ మీరు చాలా సెన్సిటివ్, చాలా హృదయంలో, ఇంటిలోనే చాలా సౌమ్యంగా మీరు ఉంటారు, మీ బిడ్డల మధ్యలో కూడా. హల్లెలూయా. ఈవెన్ ఒక ప్రతినిధిగా ఇతను సత్యబాబు గారు జీవించారు, అనేకులకు హెల్ప్ చేసే మంచి మనస్తత్వం ఏంటి. హల్లెలూయా. కానీ ఈ రోజున ఎవరైతే చూడలేక అసూయతో, ద్వేషంతో ఇట్లాగా అయిపోవడానికి ఇంకొక విషయం తెలుసా, ఇక్కడ తీసుకురాకపోతే ఈవెన్ 2 నెలల 16 రోజుల్లో భయంకరమైన మరణపు వాసన వచ్చిన అనమాట. అర్థమైందా? ఈ దిండలు మోసుకుని, ఈ దిండులతో వచ్చిన ఇలా పట్టరా మా పట్టరా. ఈరోజు అనేక మంది సేవకులు స్వస్థతలు లేవని, అద్భుతాలు లేవని, కార్యాలు జరుగుతలేదని దేవుడి ప్రవక్తలు కూడా విమర్శించే దుర్బోధకులకు ఇదే నా ఛాలెంజ్. ఇదిగో ఈ రెండు లేకపోతే నిలబడలేరు మీరు. హల్లెలూయా. ఈ రెండు పట్టుకోండి. యేసు నామములో, హల్లెలూయా. యేసు నామములో, హల్లెలూయా. ఈ పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే గాల్పించు, పీల్చుకో, మంచిగా పడరా. హల్లెలూయా. గాల్పించు, గాల్పించు. ఇప్పుడు తాగాలి, జీవపు ఓట. ఆ గ్లాసులే గాల్పించు బాబు, గాల్పించు. ఫైర్. నోటితో కాదు, ముక్కుతో పీల్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని దూతలు దిగి వచ్చాయి. చప్పట్లు కొట్టి హల్లెలూయా. చేతులు పైకెత్తు, ఇంకా పైకెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పైకెత్తి అడుగులు వేయి, అడుగులు పరిగెత్తు, యేసు నామములో. హల్లెలూయా. యేసు అధికారము, దేవుని శక్తి, హల్లెలూయా. దేవుని మహిమ, దేవుని వాటండి. యేసు జీవించాలి. ఫైర్, ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్. ఫైర్. ఇప్పుడే బయటికి రా. రోగపీడితాత్మ బయటికి రా. బయటికి పోవాలని చూపిస్తున్నా. భార్య బిడ్డలతో, కుటుంబంతో జీవించకుండా మధ్యలో కలిపేయాలని చూస్తున్నా అమ్మగారు శక్తులారా, ఇప్పుడే యేసునామములో బయటికి పోవాలని చూపిస్తున్నా. ఇప్పుడే విడుదల కలిగింది మీకు. ఇప్పుడే మీకు పాస్ ఫ్రీ అయిపోతుంది, ఈరోజు ఫ్రీ అయిపోతుంది. గుండెలో నరాలన్నీ క్లియర్ అయిపోయాయి.
కొట్టండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు ఈ అభిషేకం రిలీజ్ చేసిస్తున్నాం. ఇది మీలోనికి వెళ్తుండగానే మీకు కొత్త రక్తం పట్టబోతున్నారు. ఆమేన్. మీకు ఆకలి అయిపోతూ ఉంది. హల్లెలూయా. మీ కదవల కింద పెట్టుకున్న దరిద్రం అంతా బయటకు పోతుంది. ఆమేన్. హల్లెలూయా. మీకు ముఖ్యంగా 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 4 ఫ్రెండ్స్ తో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు. అవునా కదా? గతం మానేసి సంగతి వేరు. ఇప్పుడు మానేశారు. బలం ఉన్నప్పుడు కరెక్ట్ కదా దేవుడు చెప్పింది. హల్లెలూయా. యేసయ్య మాట్లాడుతున్నారు. మీరెవరు నాకు తెలుసా చెప్పండి. నేనెవరు మీకు తెలుసా? ఎప్పుడైనా ఏమని మీరు అని చెప్పారా? ఇప్పుడు దేవుడు చెప్పినవన్నీ నిజమా కదా? కడిగా చెప్పండి. హల్లెలూయా. యేసు అధికార నామములో ప్రకటిస్తున్నాను. బుద్ధురా, నీ భర్త పరిపూర్ణ బలవంతుడు అవబోతున్నాడు. మరలా బిజినెస్ స్టార్ట్ అవుతాయి. మరలా ఉన్నతమైన అధికారులు స్టార్ట్ అవుతాయి. అధికారులు ఎదుటి నిలబడబోతున్నా. హల్లెలూయా. హల్లెలూయా. మరలా ఎంతైతే లక్షలు కోల్పోయావో అన్ని లక్షలు డబల్ వస్తాయి. హల్లెలూయా. యేసు నామములో అభిషేకిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే అడగడగా. హల్లెలూయా. హల్లెలూయా. వదలండి. హల్లెలూయా. ఇప్పుడే నీ లివర్, నీ కిడ్నీల్ని దేవుడు క్లియర్ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రేమ అర్థం చేసుకో. హల్లెలూయా. ఆ ప్రేమ ఎన్నోసార్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలా గర్భిణి చేశారు, చాలా రబ్బాబు చేశారు. అవునా కదా? హల్లెలూయా. నువ్వు నాకు వద్దు, నువ్వు పో, నువ్వు నాకు వద్దు పో అని ఎంతో ఇంటిలో గోడ. ఎన్నిసార్లు మానండి అన్నా సరే అసలు డిస్టర్బ్ అవుతాయి. నువ్వు మాట్లాడుకుని పో అన్న రోజులు ఉన్నాయి లేదా? చెప్పు. ఇప్పుడు దేవుడు చెప్పినవన్నా కరెక్టే కదా? ఒకప్పుడు చప్పట్లో కొట్టే. ఈరోజు నీ ప్రాణం అనిపిస్తున్న నీ భార్యకి దేవుడు నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఆమేన్. పట్టుకో, చేతులు పట్టుకోండి. హల్లెలూయా. ఇప్పుడే చెప్పండి. నా ప్రాణమా, తెలుసు తెలియకో నీ మనస్సుని, నీ కుటుంబాన్ని గాయపరిచుంచాను, నన్ను క్షమించు. మీరు చెప్పండి. నా ప్రాణమా, యేసుక్రీస్తు నామములో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు అభివృద్ధి పొందుతావు. మరలా డబల్ ఆశీర్వాదం. చెప్పు. మరలా డబల్ ఆశీర్వాదం, డబల్ ఆరోగ్యం యేసయ్య ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టి, అందరూ చప్పట్లు కొట్టి. హల్లెలూయా. జీసస్. యేసు నామములో నా చేయకని జరుగుతుందో అన్ని చోట్ల నీ నరాలన్నీ క్లియర్ అయిపోతున్నాయి. యేసు నామములో ఈ రోజు నీకు అన్నం ఆకలేస్తాయి. నువ్వు 3 కేజీలు బరువు పెరగబోతున్నావు. హల్లెలూయా. నీ కాళ్ళు వాపులు తగ్గిపోతాయి. హల్లెలూయా. నీ కాళ్ళలో వచ్చిన నీరు పైకెత్తు, ఫ్యాన్లు పైకెత్తు. హల్లెలూయా. yes or no? హల్లెలూయా. ఇప్పుడే కాళ్ళలో ఉన్నటువంటి నరాలలోకి వచ్చిన ఆ వేస్ట్ వాటర్ పైకెత్తమ్మా, ఇంకా పైకెత్తు. హల్లెలూయా. చూడండి, ప్యాంట్ ఎందుకు ఎత్తమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, అదిగో కాలుకి. హల్లెలూయా. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు అది క్లియర్ అయిపోతుంది. ఆమేన్. కొత్త నరాలు అమరుస్తున్నాడు. హల్లెలూయా. మీరేమైనా చెప్పారా? నాకు చెప్పండి, మీరు చెప్పారా? హల్లెలూయా. ఆ యొక్క అవయవాలన్నీ నూతన అవయవాలు అయిపోతున్నాయి. ఆమేన్. ఇప్పుడు వదిలేయమ్మా, వదిలే. హల్లెలూయా. నిన్నెవరు బాగు చేశారు? యేసయ్య. హల్లెలూయా. వదిలేండి. హల్లెలూయా. ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆల్ఫా రండక శత్రుకు మలద్రుకుల ఇప్పుడే నజరేయుడైన దేవుని ప్రవక్త చెప్తున్నాను.
యేసు నామములో మీరు కూర్చొని లేవబోతున్నారు. కూర్చోండి యేసు నామములో. కూర్చో, చూడొద్దు, కూర్చో. yes 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 హల్లెలూయా. అది భయపడొద్దు. అది దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. ఆమేన్. క్లియర్ అవుతున్నాయి. నేను బాగు చేస్తుంది డాక్టర్ కాదు. నీలో వచ్చిన అగ్గి, దేవుని మహిమ, నీలో ఉన్న పిరిగితనం, నీలో ఉన్న భయం, అంధకార శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయాయి. చప్పట్లు కొట్టు. మనిషి సహాయం లేకుండా ఇప్పుడు నువ్వు లేకపోతున్నావు. లేగో యేసు నామములో, లేగో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పిరిగితనాత్మ, రోగ పీడితాత్మ ఇప్పుడే బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే ఏ కాలుతో అయితే లేగలేరు అదే కాలుతో ఇప్పుడు లేకపోతున్నాడు. లేచి నడవబోతున్నాడు. లేచి నడవబోతున్నాడు. లేచి నడవబోతున్నాడు. చప్పట్లు కొట్టి యేసు జీవిస్తున్నాడు. యేసు జీవిస్తున్నాడు. యేసు జీవిస్తున్నాడు. నా యేసు హల్లెలూయా హల్లెలూయా. ఎంతకాలం నుంచి ఎలా ఉన్నారు? హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో కొన్ని మాటలు పలికించమన్నారు. కళ్ళు మూసుకుని ఇట్లా పెట్టి, ప్రియుడైన యేసయ్యా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేస్తావు. నాకు బలం ఇచ్చావు. నా అవయవాలలో ఎముకలకు శక్తినిచ్చావు. మరణము నన్ను మింగేయాలని చూసింది. శాతపడి శక్తి నన్ను మింగేయాలని చూసింది. కానీ దేవుని ప్రవక్త ద్వారా దైవజనులు ఇస్సాకు గారు తీసుకొచ్చాయి. ఇప్పుడు జరిగిపోయినవి గట్టిగా చెప్పాలి. జరుగుతూ ఉన్నవి, జరగబోయేవి తెలియపరిచావు. నేను క్షేమంగా ఉంటాను. నేను క్షేమంగా ఉంటాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. యేసు క్రీస్తు నామములో పొందుకున్నాను తండ్రి. ఆమేన్. శక్తి రిలీజ్ అయింది. ఆమేన్. నువ్వే కోరుకోలేదు, చేస్తావు కానీ. హల్లెలూయా హల్లెలూయా. ఎలా ఉంది చెప్పండి. చెప్పండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికి చాలా మార్పులు. అందరూ చప్పట్లు కొట్టి. ఈవెన్ ఇంతసేపు మీరు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో నిలబడ్డారా? ఇప్పుడు చెప్పండి. ఇలాగ తనంతట తాను కూర్చుని తనంతట తాను లేవడం ఎప్పుడైనా జరిగిందా? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి. బ్రదర్ ఇప్పుడు చేస్తాను. ఈవెన్ ఇప్పుడు ఏం జరిగింది మీరు చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మీ కళ్ళు చాలా వెలుగుతో నిండిపోయాయి. ఇందాక మీ ముఖం అంతా మరణపు వాసన ఉంది. ఇప్పుడు తేజస్గా వచ్చేసింది. మీరు ఎలాగున్నారో అచ్చం మీ రంగు వచ్చేసారు ఆయన. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మీ అన్నయ్యలో మార్పు కనపడిందా? చెప్పండి. ఎట్లా దేవుడి వల్ల కదండి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ అయ్య గారు తీసుకొచ్చినందుకు ఇక్కడ మీ అన్నగారికి దేవుడు చెప్పినవన్నీ నిజమే కదా?
ఈవెన్ మాంసాన్ని మింగేసింది. చాలా పుష్టిగా ఉండేవారు, చాలా జబర్దస్తిగా ఉండేవారు. ఈ మాంసం అంతా మొత్తం మింగేస్తూ వచ్చింది. ఆ క్రియల నుండి ఆ అంధకార దెయ్యపు శక్తుల నుంచి విడుదల పొందారు. ఈరోజు ఏం తిన్నా వంట పడేస్తాం. హల్లెలూయా. గ్యాస్ నొప్పి భయం నుంచి విడుదల పొందుతున్నారు. ఏమైనా 5 నెలల క్రితం నుంచి మరణపు భయం ఉంటాడండి. రెండవది ఈయనలో 3 నెలల నుంచి ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ వచ్చారు, భయపెడుతూ వచ్చారు. మూడవది దగ్గరే ఉండాలి మనుషులను కోరుకుంటూ వచ్చారు. హల్లెలూయా. ఒక తెలియని ఒక మనసులో గిర్రమని నదులంతా పచ్చిపుండిలాగా అయిపోయి నలిగిపోతూ డిస్టర్బ్ అయిపోతూ వచ్చేది. అవునా కదా కొడుక? ఈవెన్ రాత్రులు నిద్ర కూడా ఒక కంటి మీద కునుకు కూడా లేకుండా చేసింది. ఈ రోజు నుండి సంటి బిడ్డలా పడుకోబోతున్నా. ఈ రోజు నుండి పరలోక అభిషేకాన్ని మీద వచ్చేసాయి. ఆమె హల్లెలూయా. నీలో చాలా గుండె దడ ఉండేది, చాలా దుడుకు వచ్చేసేది. ఇలా రావయ్యా, చెప్పు దుడుకు టెన్షన్ పడు. ఇప్పుడు అవేమైనా కనబడుతున్నాయా? ఎవరు బాగు చేశారు? ఎన్ని క్షణాల్లో. హల్లెలూయా. నీ రక్తం కొత్త రక్తంగా మార్చేశాడు దేవుడు. నీ రక్తంలో బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిపోయింది. నీ రిపోర్ట్లన్నీ కొత్తగా మారబోతున్నాయి. ఆమె ఇక్కడికి మరలా సింహంలా వస్తా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు 40 కేజీలు ఉండొచ్చు, ఇప్పుడు 45 ఉండొచ్చు, 75 కేజీలు పెరిగి ఆరోగ్యంగా రాబోతున్నా. 3 బిజినెస్లు చేస్తూ వచ్చేవారు. అవునా కదా? ఎస్, అవునా కదా? హల్లెలూయా. దేవుని అభిషేకం అంటే ఇదేరా. దేవుని భయం, దేవుని యొక్క కృప అంటే ఇదే. కుమారుడా, దేవుని భారతీయులారా, నామకార్థ క్రైస్తవులారా, స్వస్థతలు లేవని బోధించేవారులారా, మీరు ఎవరి నుంచి వచ్చారండి? అమలాపురం నుంచి. అమలాపురం అది పక్కనే. హల్లెలూయా. సో మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ నిలబడి ఉన్నారు? నేను రాకముందు మీరు కూర్చున్నారా? కుర్చీలో కూర్చున్నారా? నిలబడున్నారా? వచ్చి రాగానే పడుకున్నారా? హల్లెలూయా. ఇప్పుడు మీ కాళ్ళలోనికి మీ కాళ్ళ ఎముకలు కొత్తవైపోయాయి. ఆమె హల్లెలూయా. ఒకసారి అటు ఇటు పరిగెట్టు బలిపెట్టాలని పుట్టుకుంటారండి. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా. పరిగెత్తండి. ఇప్పుడు చెప్తున్నా, బీపీ నార్మల్ వచ్చేస్తాయి. హల్లెలూయా. అమ్మ అయినాలి, బీపీ నార్మల్గా రాబోతున్నాయి. మీరున్న షుగరు నార్మల్గా రాబోతున్నాయి. హల్లెలూయా. షుగర్ దయ్యం మొత్తం కుక్కటి వేలతో తొలగించబడ్డాయి. హల్లెలూయా. మీ బాడీని మింగేస్తున్న అంధకార శక్తులు, మీ మాంసాన్ని మింగేస్తున్న, మీ ఆహారాన్ని మింగేస్తున్న ఆ చీకటి శక్తులు అన్ని బయటకు వెళ్ళిపోయాయి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధము నమ్మకం కలిగిన హల్లెలూయా కుమారుడు ఉన్నాడా? కుమారుడు చూపిస్తున్నాడు. కొడుకున్నాడని చెప్తున్నాడు దేవుడు. అవును కదా? రాజ్య కిరీటంగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. అసలు కుదరదు, అసలు కుదరదు. అభిషేకం పొందుకున్నావు, దానిని నువ్వు రిలీజ్ చేసుకుంటున్నావు. ఆమేన్. మీరు అడిగారు కాబట్టి కూర్చోబెడుతున్నా. కూర్చో కూర్చోండి. అదే దేవుడు చెప్పేసి చూపించాడు, ఇంత చూపించాడు. హల్లెలూయా. మీ కుమారుడి లైఫ్లో
గొప్ప కార్యం జరుగుతాయి. హల్లెలూయా. కట్ చేయి.